everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. టుడేస్ క్లాస్లో సెంటెన్సెస్ రిలేటెడ్ టు మనం ట్రావెల్ చేసేటప్పుడు మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ట్రావెల్ చేసేటప్పుడు బస్సు ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో వెన్ విల్ ద బస్ అరైవ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, ఈ బస్ హైదరాబాద్కు వెళ్తుందా. ఈ బస్ హైదరాబాద్కు వెళ్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో డస్ దిస్ బస్ గో టు హైదరాబాద్. డస్ దిస్ బస్ గో టు హైదరాబాద్. సి ద నెక్స్ట్ వన్, ఈ ట్రైన్ సమయానికి వస్తుందా. ఈ ట్రైన్ సమయానికి వస్తుందా. దీన్ని ఇంగ్లీష్లో విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్. విల్ దిస్ ట్రైన్ అరైవ్ ఆన్ టైమ్. సి ద నెక్స్ట్ వన్, నా సీట్ నెంబర్ ఎక్కడ ఉంది. నా సీట్ నెంబర్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ ఈజ్ మై సీట్ నెంబర్. సింపుల్. ఓకే, వేర్ ఈజ్ మై సీట్ నెంబర్. సి ద నెక్స్ట్ వన్, దయచేసి నాకు కిటికీ పక్క సీటు ఇవ్వండి. దయచేసి నాకు కిటికీ పక్క సీటు ఇవ్వండి అంటూ ఉంటాం కదా ట్రావెల్ చేసేటప్పుడు. దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గివ్ మీ ఏ విండో సీట్. ప్లీజ్ గివ్ మీ ఏ విండో సీట్. సి ద నెక్స్ట్ వన్, తర్వాతి స్టాప్ ఏది. తర్వాత స్టాప్ ఏమొస్తుంది అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టాప్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టాప్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, ఈ ట్రైన్ ఎంతసేపటికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఎంతసేపటికి చేరుకుంటుంది అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో హౌ లాంగ్ విల్ దిస్ ట్రైన్ టేక్ టు రీచ్ ద డెస్టినేషన్. హౌ లాంగ్ విల్ దిస్ ట్రైన్ టేక్ టు రీచ్ ద డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే మనం చేరుకునే ప్లేస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, టికెట్ ఎక్కడ కొనాలి. నేను టికెట్ను ఎక్కడ కొనుగోలు చేయాలి అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ కెన్ ఐ బై ద టికెట్. వేర్ కెన్ ఐ బై ద టికెట్. సి ద నెక్స్ట్ వన్, నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. నేను ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. దీనిని ఇంగ్లీష్లో ఐ బుక్డ్ మై టికెట్ ఆన్లైన్. ఐ బుక్డ్ మై టికెట్ ఆన్లైన్. సి ద నెక్స్ట్ వన్, దయచేసి నా సామాను చూసుకుంటారా. దయచేసి నా సామాను చూసుకుంటారా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్ ఫర్ ఎ మూమెంట్. కుడ్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్ ఫర్ ఎ మూమెంట్. సి ద నెక్స్ట్ వన్, ఈ సీటు ఖాళీగా ఉందా. ఈ సీట్ ఖాళీనా అని అడుగుతూ ఉంటాం కదా ట్రావెల్ చేసేటప్పుడు. ఇలా అడిగే సందర్భాల్లో ఈజ్ దిస్ సీట్ వేకెంట్. ఈజ్ దిస్ సీట్ వేకెంట్. వేకెంట్ అంటే ఖాళీగా ఉందా. సి ద నెక్స్ట్ వన్, నేను ఇక్కడ కూర్చోవచ్చా. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఎక్స్క్యూజ్ మీ, మే ఐ సిట్ హియర్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ సిట్ హియర్. సి ద నెక్స్ట్ వన్, నా స్టేషన్ వచ్చిందా. నా స్టేషన్ వచ్చిందా అని అడుగుతూ ఉంటాం కదా వేరే వాళ్ళని. ఇలా అడిగే సందర్భాల్లో హ్యావ్ వీ రీచ్డ్ మై స్టేషన్. హ్యావ్ వీ రీచ్డ్ మై స్టేషన్. సి ద నెక్స్ట్ వన్, ఈ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ బయలుదేరుతుందా. ఈ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ బయలుదేరుతుందా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో విల్ ద ట్రైన్ డిపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. విల్ ద ట్రైన్ డిపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. డిపార్ట్ అంటే స్టార్ట్ అవ్వడం. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నేను తర్వాతి స్టాప్లో దిగాలి, దయచేసి గుర్తు చేయండి. నేను తర్వాత స్టాప్లో దిగాలి, దయచేసి నాకు కొంచెం గుర్తు చేయండి అంటూ ఉంటాం కదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్. సో ఇలా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఐ నీడ్ టు గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్, సో ప్లీజ్ రిమైండ్ మీ. ఐ నీడ్ టు గెట్ డౌన్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్, సో ప్లీజ్ రిమైండ్ మీ. సో నాకు కొంచెం గుర్తు చేయండి. సి ద నెక్స్ట్ వన్, ఇక్కడ దగ్గరలో తాగడానికి మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి. ఇక్కడ దగ్గరలో తాగడానికి మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో
వేర్ కెన్ ఐ గెట్ డ్రింకింగ్ వాటర్ నియర్ బై? వేర్ కెన్ ఐ గెట్ డ్రింకింగ్ వాటర్ నియర్ బై? సీ ద నెక్స్ట్ వన్. నాకు ఈ అడ్రస్కు వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలో చెప్పండి. నాకు ఈ యొక్క అడ్రస్కి వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలో చెప్పండి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ ఐ షుడ్ టేక్ టు రీచ్ దిస్ అడ్రస్. ప్లీజ్ టెల్ మీ విచ్ బస్ ఐ షుడ్ టేక్ టు రీచ్ దిస్ అడ్రస్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఈ ప్రయాణం చాలా సౌకర్యంగా మరియు ప్రశాంతంగా ఉంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దిస్ జర్నీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్. దిస్ జర్నీ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. కొంచెం పక్కకు జరగగలరా? మీరు కొంచెం పక్కకు జరగగలరా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ, could you please move a little to the side? Excuse me, could you please move a little to the side? Could you అంటే చాలా రెస్పెక్ట్గా అడిగేటప్పుడు could యూస్ చేస్తాం. ఓకే. సో ద నెక్స్ట్ వన్. నా స్టేషన్ వచ్చేసరికి నన్ను లేపండి, నేను కొంచెం నిద్రపోతాను. నా స్టేషన్ వచ్చేసరికి నన్ను లేపండి, నేను కొంచెం నిద్రపోతాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ప్లీజ్ వేక్ మీ అప్ వెన్ మై స్టేషన్ అరైవ్స్ because I am going to sleep for a while. Please wake me up when my station arrives because ఎందుచేత అంటే I am going to sleep for a while. నేను కొంతసేపు నిద్రపోతున్నాను కాబట్టి నా స్టేషన్ వచ్చేసరికి నన్ను లేపండి. సీ ద నెక్స్ట్ వన్. ఈ బస్లో ఎయిర్ కండిషనింగ్ బాగా పనిచేస్తుంది. ఈ బస్లో ఎయిర్ కండిషనింగ్ బాగా పనిచేస్తుంది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద ఎయిర్ కండిషనింగ్ ఆన్ దిస్ బస్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. ద ఎయిర్ కండిషనింగ్ ఆన్ దిస్ బస్ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. సీ ద నెక్స్ట్ వన్. నేను ప్రయాణంలో కొంచెం సంగీతం వింటూ రిలాక్స్ అవుతాను. లైక్ నేను ట్రావెల్ చేసేటప్పుడు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతాను అని చెప్తుంటాం కదా క్యాజువల్గా. ఇలా చెప్పే టైంలో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I usually relax by listening to music during my journey. I usually relax by listening to music. I usually relax అంటే నేను చాలా రిలాక్స్ అవుతాను లిజనింగ్ టు మ్యూజిక్ వినడం వల్ల డ్యూరింగ్ మై జర్నీలో ట్రావెల్ చేసేటప్పుడు అని అర్థం. సీ ద నెక్స్ట్ వన్. ఈ ట్రైన్లో ప్రయాణించడం నాకు చాలా ఇష్టం. మన ఫేవరెట్ ట్రైన్స్ ఉంటాయి కదా. సో ఈ ట్రైన్లో ప్రయాణించడం నాకు చాలా ఇష్టం అని చెప్తుంటాం కదా నార్మల్గా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ రియల్లీ ఎంజాయ్ ట్రావెలింగ్ బై దిస్ ట్రైన్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. దయచేసి నా టికెట్ను మరోసారి చెక్ చేయండి. దయచేసి నా టికెట్ను మరోసారి చెక్ చేసి నా సీట్ నెంబర్ ఎక్కడుందో చెప్పగలరా అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ప్లీజ్ చెక్ మై టికెట్ వన్స్ అగైన్. ప్లీజ్ చెక్ మై టికెట్ వన్స్ అగైన్. సో ద నెక్స్ట్ వన్. నా స్నేహితుడు తర్వాతి స్టేషన్లో ఈ ట్రైన్ ఎక్కుతాడు. నా ఫ్రెండ్ తర్వాత స్టేషన్లో ఈ ట్రైన్ ఎక్కుతాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో మై ఫ్రెండ్ విల్ బోర్డ్ దిస్ ట్రైన్ అట్ ద నెక్స్ట్ స్టేషన్. మై ఫ్రెండ్ విల్ బోర్డ్ దిస్ ట్రైన్ అట్ ద నెక్స్ట్ స్టేషన్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. ఈ బస్సు మధ్యలో ఎక్కడైనా భోజనం కోసం ఆగుతుందా? ఈ బస్సు మధ్యలో ఎక్కడైనా భోజనం కోసం ఆగుతుందా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే విల్ దిస్ బస్ స్టాప్ ఎనీవేర్ ఫర్ లంచ్ ఆన్ ది వే. విల్ దిస్ బస్ స్టాప్ ఎనీవేర్ ఫర్ లంచ్ ఆన్ ది వే. ఈ బస్సు మధ్యలో ఎక్కడైనా భోజనం కోసం ఆగుతుందా? సో ద నెక్స్ట్ వన్. ఈ ట్రైన్లో వైఫై సౌకర్యం ఉందా? ఈ ట్రైన్లో వైఫై సౌకర్యం ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ వైఫై అవైలబుల్ ఆన్ దిస్ ట్రైన్. ఈజ్ వైఫై అవైలబుల్ ఆన్ దిస్ ట్రైన్. సో ద నెక్స్ట్ వన్. నేను నా ఫోన్ ఛార్జ్ చేయాలి, ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? నేను నా ఫోన్ ఛార్జ్ చేయాలి, ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఐ నీడ్ టు ఛార్జ్ మై ఫోన్, వేర్ ఈజ్ ద ఛార్జింగ్ పాయింట్? ఐ నీడ్ టు ఛార్జ్ మై ఫోన్,
వేర్ ఈస్ ద ఛార్జింగ్ పాయింట్? సి ద నెక్స్ట్ వన్. మనం ఇంకెంతసేపటిలో గమ్యస్థానానికి చేరుకుంటాము? మనం ఇంకెంతసేపటిలో గమ్యస్థానానికి చేరుకుంటాము? ఇలా చెప్తుంటాం కదా, ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాలలో హౌ మచ్ లాంగర్ విల్ ఇట్ టేక్ ఫర్ అస్ టు రీచ్ అవర్ డెస్టినేషన్? హౌ మచ్ లాంగర్ విల్ ఇట్ టేక్ ఫర్ అస్ టు రీచ్ అవర్ డెస్టినేషన్? సి ద నెక్స్ట్ వన్. మీ ప్రయాణం సురక్షితంగా మరియు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. మీ ప్రయాణం సురక్షితంగా మరియు ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ విష్ యూ ఏ సేఫ్, కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ జర్నీ. ఐ విష్ నేను కోరుకుంటున్నాను, సేఫ్, కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ జర్నీ మీకు సురక్షితంగా ఆనందంగా ఉండే ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.